సార్ గత 7 సంవత్సరాలుగా నంది అవార్డు అనేది ఇవ్వడం జరగడం లేదు. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత 2 ప్రభుత్వాల సహకారంతో ఇప్పుడు చేస్తున్నారండి. దాని గురించి మీ అభిప్రాయం? ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నంది అవార్డ్స్ అనేది గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చేది. సో పోతే 10 ఇయర్స్ అయిపోయింది, 2 రాష్ట్రాలుగా విడిపోయి, తెలంగాణ అండ్ ఆంధ్ర. దాని తర్వాత ఏ గవర్నమెంట్ అవార్డ్స్ సైడ్ డిస్కషన్సే జరిగాయి కానీ ముందుకు వెళ్ళలేదు. పోతే ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారు, ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు లీడ్ చేసి ఆ నంది అవార్డుని తెలంగాణ మన టిఎఫ్సిసి నంది అవార్డ్స్ అనేది. సో ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మళ్ళీ నంది అవార్డ్స్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి నా అభినందన. టిఎఫ్సిసి నంది అవార్డ్ ఆగస్టు 12న దుబాయ్లో జరుగుతుంది. దాని గురించి మీ అభిప్రాయం? నాకు అన్నిటికన్నా ముందు రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం, పర్సనల్గా చాలా ఇష్టం. ఆయన విక్రమార్కుడు లాగా ఏది పట్టుకున్నా మొదలు. సో ఆయన నంది అవార్డ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్లో చేయకపోవడం వల్ల ఈయనే ఆయన భుజాన్ని వేసుకొని ఆయనే నంది అవార్డ్స్ అని ఆయన సొంతగా రిజిస్టర్ చేసుకొని 2 గవర్నమెంట్స్ సపోర్ట్తో ఆయన ఇది నిర్వహిస్తున్నాడని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ కన్విక్షన్ అండ్ ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ నంది అవార్డ్స్ 2021 సౌత్ ఇండియా ఆర్గనైజ్ చేసి దుబాయ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, ఒక ట్రెడిషన్ ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. గతంలో మీకు ఎన్ని నంది అవార్డ్స్ వచ్చాయి? 0. నాకు రాలేదు. అసలు తెలియదు ఎవరెవరికి వచ్చిందో కూడా నాకు క్లారిటీ లేదు. మా నాన్నగారికి కూడా రాలేదు. సో దట్ ఐ నో పెద్దవాళ్ళకి ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలేదు. సార్ మా ప్రెసిడెంట్ సార్ దుబాయ్లో జరుగుతాయి మీకు గెస్ట్గా రావాలని కోరుకుంటున్నాను సార్. డెఫినెట్గా రామకృష్ణ గారు చెప్పారు ఈ రోజే. సో అనుకూలం అయితే ఆ రోజు గ్యారంటీ వస్తాం. యాజ్ ఆఫ్ నౌ రావాలని మనస్ఫూర్తిగా నాకు, ఎందుకంటే పదవులకి రాజకీయానికి సపరేట్గా నాకు రామకృష్ణ గారు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన కోసం నేను వస్తే ఓన్లీ బికాస్ వ్యక్తిగతంగా ఆయన నాకు చాలా ఇష్టం కాబట్టి నేను మీరు 100% మీరు స్టార్ట్ చేసిన ఈ మంచి కార్యక్రమం ప్రతి నటీనటులకి తెలిసేలాగా మేము దాన్ని ఇన్ఫార్మ్ చేస్తాం.